ద్వితీయోపదేశ కాండము 33:12. ద్వితీయోపదేశ కాండము 33:12. బెన్యామీనును గూర్చి ఇట్లనెను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భూచరుల మధ్య అతడు నివసించును. ఈ లైట్ ఆన్ చేయి. ఇప్పుడు వరకు నేను కింద నుంచి వింటున్నాను, బ్రదర్ సగం చెప్పేశాను. ఇప్పుడు మా అమ్మతో అన్నాను, సాక్ష్యానికి ఎంతమంది కావాలని? ఇద్దరు. నాకు ఈ దేవుడు వాక్యం ఇచ్చినాడు. క్యాలెండర్ వాక్యంలో కూడా మా అమ్మతో అంటున్న సాక్ష్యానికి దేవుని చిత్తంలో ఉంటే దేవుడు ఇట్లా మాట్లాడతాడు. దేవునికి వందనాలు. మన మధ్య దేవుడు పనిచేస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా ఎంతో మేలు పొందుతాం. మొదటిది ఆ వాక్య పరిచర్యలో, అంటే మా అనుభవం బట్టి, అంటే మా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది, మేము తరపీదు పొందినది. వాక్యము చాలా కష్టం అండి. మన బ్రదర్ పోయిన వారం కోపడింది దాని గురించి. ఆయన ప్రార్థన చేసి దానిలో ఉండే రమ్యమైన మాటల గురించి తాపత్రయం ఇతరులకు తెలియజేయాలి. వాక్యం ఆషామాషిది కాదండి. దేవుని చిత్తంలో ఉంటే, ఎందుకంటే ప్రసంగికులు ఉగ్రతకు పాలవుతారు. అయితే నేను ప్రార్థన చేసేవాడు దేవుడి వాక్యం ఇచ్చాడు. అయితే పొద్దున్న నేను కింద మా అమ్మతో బ్రదర్ సగం చెప్పేశాడు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్. యాక్చువల్లీ బెన్యామీను గోత్రం వాళ్ళు చాలా తెలివి గలవారు, చాలా శూరులు. బెంజమిన్ అంటే సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. కానీ వాళ్ళ ఆర్మీలో స్లింగ్ విసిరే వాళ్ళు లెఫ్ట్ హ్యాండర్స్. స్లింగ్ అంటే తెలుసు కదా, వడిసెల్. అదే వడిసెతోని దావీద్ మహారాజు ఎవరిని పడేశాడండి. అయితే దే ఆర్ గుడ్ వారియర్స్, వెరీ చాలా పోరాడే గుణం కలిగిన వాళ్ళు. వాళ్ళు చిన్న గోత్రమైన వాళ్ళు ఆ యుద్ధంలో పోరాడేవారు. ఇక్కడికి వచ్చే లోపట మనం చూసాము 24:49, 27లో యాకోబు అతన్ని ఒక దేంతో పోల్స్తాడండి, ఒక జంతువు ఉన్నట్టుంది అక్కడ. ఉల్ఫ్ ఈజ్ వెరీ ఫెరోషియస్. ఉల్ఫ్ ఒక తెలివైనది, ధైర్యం గలది. అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా మనము ధైర్యం కలిగి ఈ లోకమనే చీకటిని ఛేదించకుండా మనము ఆత్మీయ జీవితము ముందుకు సాగాలి. మొదటిగా అక్కడ బెంజమిన్, యు ఆర్ మై బిలవర్డ్. బిలవర్డ్ అంటే ఏముండొచ్చు స్వీటీ, నువ్వు నాకు తెలుసు కాబట్టి నువ్వే. ప్రియమైన, ఇట్స్ ఓన్లీ గాడ్ సైడ్ నుంచి ప్రియం కాదండి. యూ షుడ్ బి ఆల్సో ప్రియమైన. బిలవర్డ్ అంటే టోటల్లీ కమిట్మెంట్, టోటల్ లవ్, టోటల్ సాక్రిఫైస్. అయితే ఇక్కడ బెంజమిన్, యు ఆర్ బిలవర్డ్, నువ్వు ప్రియమైన వాడివి. అది టూ సైడ్ రెసిప్రోకేషన్ ఉండాల. ఒకసారి దేవునికే మనం బిలవర్డ్, నీకు దేవుడు బిలవర్డ్ గా ఉండాల. అంటే దేవుని కొరకు నువ్వు సమస్తము రెడీ చేయాలి. రెడీ చేయాలంటే మనము
కంప్లీట్ గా ఉండాలి. కొలసి 2లో అంటారు పౌలు, బి కంప్లీట్ ఇన్ క్రైస్ట్. కంప్లీట్ కావాలంటే మనం కొన్ని నేర్చుకున్నాం. ఒక మంచి ఉప్పు కావాలంటే ఎట్లయితుంది? దీనిలో నుంచి సముద్రం తెస్తే వచ్చేస్తుందా? మంచిగా అయిపోతుందా? మనం పోయినసారి విన్నాం. నిజంగా అది విన్నప్పుడు మనం కంప్లీట్ కావాలంటే ఆ 9 గుణగణాలు, ధన్యతలు ఉండాలి. అది అయినాక ఇమీడియట్లీ యేసుప్రభు ఏమన్నాడు? మీరు లోకానికి ఉప్పు దాన్ని మంచి ఉప్పుగా ఉండాలంటే అది మొత్తం కొన్ని స్టేజెస్ గుండా ప్యూరిఫై అయి పర్ఫెక్ట్ ఉప్పుగా వాడబడాలంటే ఈ 9 ధన్యతలు మనలో ఉన్నప్పుడు పౌలు చెప్పినట్టు వీఆర్ కంప్లీట్. ఆ కంప్లీషన్ ని మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని ఈ చీకటి అనే లోకములో, పాపం అనే లోకమును పోరాడి విజయం పొందినప్పుడే మనం దేవునికి కుడి హస్తంగా, కుడి చేయి పని వారిగా జీవిస్తాం. దానికి మనము కొంచెం క్రయం చెల్లించాలి. ఒకటేసారి కాదట. కొట్టబడుతుండాలి, లాస్ వస్తుంటది, నష్టం వస్తుంటది, దిగులు, కుటుంబం నుంచి ఇవి, స్నేహితుల నుంచి ఇవి, ఫైనాన్షియల్ కష్టాలు, ఉద్యోగ కష్టాలు, కుటుంబంలో పోరాటం, దాన్నంతా ఛేదించుకుంటే అవన్నీ చీకటికి సంబంధించిన దానికి we should be beloved to God, not God should become a beloved to us. రెసిప్రోకేషన్ అండి. మా అన్న నన్ను చాలా ప్రేమిస్తాడు, నేను కూడా ఆయనకు అది ప్రేమించాను. అది రెసిప్రోకేషన్. అలాగే మనము దేవునికి ఎంతవరకు ప్రేమిస్తున్నాం, ఎంతవరకు త్యాగం చేస్తున్నాం, ఎంతవరకు అప్పగించుకుంటున్నాం, ఎంతవరకు దేవుని చిత్తంలో ఉన్నాం, ఎంతవరకు మనం గద్దించినప్పుడు సరి చేయబడతాం, సరి చేయబడి మనం తిరిగి పడిపోయి తిరిగి సరి చేసుకొని నిలబడతాం. పొద్దున ఆరాధన వర్తమానంలో అతడు పడిపోయిన, అంటే మేము దేవుని మాట వింటామని పడిపోయిన వారి గురించి, పాపంలో ఉండే వారికి మధ్యవర్తిగా వచ్చిన క్రీస్తు మనం బిలవర్డ్ గా ఉండాలి. ఆయన ఈజ్ మై బిలవర్డ్ గాడ్. అయితే మనము ఆయన ఎంతవరకు కొనసాగు, ఎందుకంటే మనము వాక్యంలో ఉండే లోతైన ఏముందో అది గ్రహించినప్పుడు, అందరు బైబిల్ చదువుతారు, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు, అందరు ప్రసంగాలు చేస్తారు, అన్ని రమ్యమైన మాటలు చెప్తారు, కానీ గద్దించే విషయంలో రాదు. మనం గద్దించబడినప్పుడు, మనం దాన్ని స్వీకరించి దాని తగ్గట్టుగా జీవించినప్పుడు ఆయనకు ఒక బిలవడ్గా ఉంటాం. ఆయన మనకు బిలవడ్ గాడ్. అన్ని త్యాగం చేసి అంతా చేశాడు. నీ పాత్ర ఏమి, మన పాత్ర ఏమి, నా పాత్ర ఏమి? మనం సరైన ఉప్పుగా ఉంటే ఈ 9 ధన్యతలలో మనం ఎంతవరకు పాల్గొంటున్నాము? దానికి దేవుని యొక్క మొదటిదిగా ఆయన బిలవడ్గా ఉండాలి. ఆయన ఒక మాట ఇచ్చాడు. ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని జీవింపజేసిన వాడు, ప్రాణం ఇచ్చిన వాడు. నేను ఈ రోజు నిలబడి మీతో మాట్లాడుతున్నా అంటే ఆయనను బట్టి. నాలో గొప్పతనం ఏం లేదు. నా దగ్గర కారు ఉందంటే ఆయనను బట్టి. నేను చదువుకోలేదు అంటే ఆయనను బట్టి. నేను చదువుకున్నానంటే ఆయన్ని బట్టి. ప్రతి చిన్న విషయము ఎప్పుడైతే మనం ఆయనకు ఆపాదిస్తామో, ఆయనకు ఉన్నత స్థితి ఇస్తామో, ఆయనను బట్టి నేనున్నాను. ఒక 5 నిమిషాలు మిమ్మల్ని మీరు
ఒక ఊహ ఏమి జెన్యూన్ గా మీరు ఆలోచిస్తే ఈ రోజు మనం అనుభవించే ప్రతి ఒక్కటి ఆయన నుంచి వచ్చింది. మళ్ళా ఆయనకు ఎంతవరకు మనము ఆయనకు తగ్గట్టుగా బిలవడిగా ఉన్నాము, ఆయన పనిముట్టుగా ఎంతవరకు ఉన్నాము. వివిధ రకాలు ఉంటాయండి. గాడ్ కెన్ యూజ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క మాట బట్టి, నీ ప్రసంగం బట్టి, నీ సహాయం బట్టి. జాన్ వెస్లీ ఎప్పుడు అన్నాడు, ఆయన కొటేషన్ ఏమంటే, ఆల్వేస్ డూ గుడ్ థింగ్ ఇన్ ఎవ్రీ టైం, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్, ఇన్ ఎవ్రీ వర్క్. అది ప్రేమ. ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది. అయితే దేవుని పట్ల మనము బిహేవియర్ కావాలంటే ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడే, ఆయన మీద ప్రేమ ఉన్నప్పుడే మనము ఇచ్చేస్తాం. ఈ బెంజమిన్ పుట్టక ముందు బ్రదర్ చెప్పాడు అనుకోండి, అంతకుముందు ఏం జరిగింది? దేవుడు గద్దిస్తూ వస్తున్నాడు, రా బేతేలికి అని. బిడ్డ నష్టపోయింది. అప్పుడు ఆయన ప్రతి ఒక్క ఇవి విగ్రహాలన్నీ ఇచ్చేసి బయలుదేరు. ఆయన బయలుదేరినప్పుడు అందరూ భయంలో ఉంటారు. అది దేవుని బట్టి. నిన్ను చూసి భయపడుతున్నారంటే అది దేవుని బట్టి, నీ రూపం బట్టి కాదు. లేకుంటే నన్ను చూసిన వాయిస్ బట్టి భయపడటం లేదండి. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఆయన బిలవడిగా ప్రియునిగా ఉంటామో ఆయన అన్ని చేస్తాడు. రెండో విషయం ఏముందండి? ఆయన రెండోది ఏమన్నాడు? బెన్యామీను యెహోవా ప్రియుడు, అతడు సురక్షితంగా ఉన్నాడు. ప్రొటెక్షన్. ఒకటి జీవితంలో మా అమ్మ గాని పెద్దలు దైవజనులు చెప్పింది, దేవుడు ఒక వ్యక్తి లోకం రాకముందు హీ హాజ్ ఎ ప్లాన్ ఫర్ ఇట్. ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి లోకానికి వస్తారు. ఆ ప్రణాళికలో నువ్వు నిలబడవచ్చు, పోవచ్చు, ఓడిపోవచ్చు. కానీ ఆయన ప్రణాళిక నెరవేర్చుటకే ఆయన నిన్ను సృజించి ఒక పని చేయుటకు పంపించారు. ఆయన ప్రణాళిక ఏమి? అది ఆయన అంటాడు కదా, 29:11, నేను ఏది చేసినాను నీ మేలుకే కానీ కీడు కాదు. చిన్నప్పటి నుంచి అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలిలాగా నా లాంటి వారు కావచ్చు, ఒక ప్రణాళికను బట్టి దేవుడు ఏర్పరుచుకొని అతడు చేసేదంతా నీ మంచి గురించి. అయితే దానిలో భాగంగా మనల్ని ఎన్నుకున్నప్పుడు, ఆయన బిలవడిగా ఉన్నప్పుడు ఆయన మధ్య మనము సురక్షితంగా, ఆయన టుడే సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్ టు లైఫ్. సెక్యూరిటీ లేక ఎందరో ఇచ్చేస్తారు. సెక్యూరిటీ నీకు వాక్యం అండి. సెక్యూరిటీ ఈజ్ యువర్ వర్డ్. నువ్వు పొద్దున్న లేచి వెళ్ళాలంటే, ప్రార్థన చేసి వెళ్ళాలంటే పర్వా ఇస్తామా? When you are a beloved, he will give you an answer. ఎంతమంది బైబిల్ చదువుతాం? బైబిల్ ద్వారా ఎన్నో రెవల్యూషన్స్, ఎన్నో స్లేవరీ బయటికి వచ్చింది. మొన్న నేను ఒక చదువుతుంటే మీకు తెలుసా, జాకెట్ ఉద్యమం అని జరిగింది. మన వద్ద జాకెట్లు వేసుకుంటారు ఆడవాళ్ళు. ఒక దైవజనుడు, ఒక మిషనరీ, ఆయన ఈ యొక్క ఆచారాన్ని తీసివేయుటకు ఇంగ్లాండ్ ఆఫ్ కామన్స్ లో వెళ్ళి పోరాడి, ఇండియాలో ఇది జరుగుతుంది కేరళలో అని ఆయన పోరాటం చేయబట్టి ఈరోజు ప్రతి ఆడబిడ్డ
జాకెట్ వేసుకుంటారు. అఫ్ కోర్స్ పెద్ద కులం వాళ్ళు వేసుకుంటారు, కానీ చాలా బీద విసర్జించిన వాళ్ళు ఎందరో ఉన్నారండి. వాక్యం ద్వారా నడిపింపబడి ఆయన ద్వారా ఎందరో దాసత్వం నుంచి బయటికి వచ్చిన వారు. ఆయన చేసిన సేవలు 3,000 మంది రక్షణ పొందినవారు. వాక్యాన్ని ఆధారం ఆయన పేరు చార్ల్స్ మేన్. 1800 years ago, 18,000 లో, అంటే 200 సంవత్సరాల కిందట. మనకు అందరికీ తెలుసు ఆ కాలంలో మనుషులు ఎట్లా తిరుగుతుండే అండి, తక్కువ జాతి వాళ్ళు. బైబిల్లో తక్కువ ఎక్కువ లేదు. దట్ ఈస్ ద బ్యూటీ. ముంకకేమి ముంత, వెనకాల గోచి, దానికి చీపురు. ఈ బైబిల్ హాస్ గాట్ సచ్ ఎ రివల్యూషన్. మళ్ళా దాన్ని మనం ఎందుకు ఆధారం చేసుకోవటంలే? మన వాక్యంకు దారి చూపించేది అదే. మన దారి చూపించేది మన వాక్యం. అయితే ఇట్ ప్రొటెక్టర్స్. అందుకే 2:16-9 అనుకుంటే ఏమన్నాడు అక్కడ? అతని కళ్ళు, చదవండి ఒకసారి, డ్యూటానమీ 2 Chronicles 16:9 అనుకుంటా. అతని ఎడల, అందరికి ఎడల కాదండి. అయితే మనం ఇంకా ఆయనలో లేకుంటే, ఆయన కన దృష్టిలో మనం ఉండాలంటే, ఆయన మన ప్రియుడు అని తెలుసుకున్నప్పుడు ఆయన మన చుట్టూ ప్రొటెక్షన్ అనేది. దేవుని రాకడ సమీపమైంది. అక్కడ కూడా దేవదూతలు అంటారు, అరే పరిశుద్ధుల చుట్టూ కంచె వేయండి అని 7వ అధ్యాయం ప్రకటనలో చెప్తారు. అయితే అంత మంచి దేవుడు మనకు సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు వై కాంట్ వి బికమ్ ఏ బిలవెడ్? తల్లిదండ్రులకు ఒక్కొక్కరు బిలవెడ్ ఉంటారు. అయితే మనము దేవునికి ఎంతవరకు బిలవెడ్గా ఉన్నాం, ఎంతవరకు ఆయన సెక్యూరిటీలో మనం ఉన్నాం, ఎంతవరకు ఆయన మనల్ని వాచ్ చేస్తున్నాడు, ఆ వాచింగ్ లో మనం ఆయన పట్ల ఎట్లా ఉన్నాము. నా 50,000 పోయినప్పుడు నేను ఫస్ట్ అనుకున్నా, నేను ఎవరికో మోసం చేశాను. ఎవరో ఎక్కడో ల్యాండ్ డీలింగ్ లో గాని, ఏదో కన్స్ట్రక్షన్ లో గాని. ఎందుకంటే ఉత్తకు పోవద్దు. వాట్ యు సో యు రీప్. అయితే మనము దేవుని పట్ల, ప్రభువా ఇది ఎందుకు జరిగింది, ఏమి, కానీ ఒకటి, ఆ డబ్బు పోయినప్పుడు మీరు నమ్మరు, వేరే పాత ప్రియనాథ్ ఉండింటే నేను వేరే విధంగా ఉంటాను, సమాధానంగా ఉంటాను. either it may come or I have repaid it. ఎందుకు చెప్తున్నా అంటే, మనకు ఆ దేవుని మీద ఉన్న ఆ ప్రేమను బట్టి అది జరిగితే మన మేలు కొరకే. ఆ సెక్యూరిటీ ఇచ్చే దేవుడు అనుమతించినప్పుడు, దాన్ని మనము ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పుడు, ఆయన సెక్యూరిటీ మనకెల్లప్పుడూ ఉంటుంది. ఆయన ప్రియునిగా మనము, ఆయన మనకు ప్రియుడు కాదు, మనం ఆయన ప్రియునిగా ఉండాలి. రెండోదిగా, ఆయన ఎప్పుడైతే మనం ఆయన ప్రియునిగా ఉంటామో, హీ బికమ్స్ అవర్ సెక్యూరిటీ. ఎక్కడ పోయినా ఏమి కాదు, ఎల్లప్పుడూ వాచ్ చేస్తుంటాడు. కానీ ప్రొవైడెడ్ యూ షుడ్ రెసిప్రోకేట్. ఆయన చెప్పిన చిత్తాన్ని చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే శరీరం మనల్ని అనుమతించదు, సాతానుడు అనుమతించడు.
సాతానుడు ఎందుకు అనుమతించాడు? స్వీటీ, సాతానుడు ఎందుకు పడేస్తుంటాడు? ఎందుకు పడేస్తుంటాడు? ఎందుకంటే వాడు కోల్పోయిన స్థానంలో వీఆర్ గోయింగ్ టు బీ దేర్. వానికి నచ్చేదు. మీరు చూడండి, ఎవడైనా పైకి ఎదుగుతుంటే ఇలా కిందకి లాగాలని. అయితే మన ప్రతి పనిలో సెక్యూరిటీ అనేది ఆయన చూపిస్తాడు. దానికి మనము ఆయనకు ప్రియమైన వానిగా, ఆయన మనకు ప్రియమైన వాడు, చేసేసాడు, ఆయన పని చేసేసాడు, పడిపోతుంటే లేపుతున్నాడు. కానీ ఎన్నిసార్లు అండి, హౌ లాంగ్, ఎన్నిసార్లు పడుతుంటాం, ఎన్నిసార్లు. ఒక ఓపిక అనేది ఉంది దేవుని. పడుతూ లేసు పడుతూ లేసు పడుతూ తెలుసు మనకు. ఎప్పుడు అది జరుగుతుందంటే ఆయనను ఆధారం చేసుకున్నారు, ఆయనను పక్కకు పెట్టేసినప్పుడు. అప్పుడు సాతాను టేక్ ఓవర్ మనంతకు మనమే ఇస్తాం సాటన్. వాడు వేచి చూస్తుంటాడు ఎప్పుడు మింగుదామా. అయితే మనం ఎప్పుడైతే ఆయన మనకు బిలవడిగా, ప్రియుడిగా ఉన్నప్పుడు, శారీరక ప్రియత్వం కొన్ని దినాల వరకు ఉంటుంది. ఆత్మీయంగా బైబిల్ ఏదో మనకేదో జరిగిస్తుందని కాదండి. అక్కడ గమనించండి, యాకోబు గద్దించబడినాక, ఆయన బయలుదేరినాక ఏమైపోతుంది? బెన్యామి పుడితేనే తల్లి బిడ్డ నష్టపోతుంది. దేవుని చెప్పిన చిత్తాన్ని చేయకుండా ఉన్నందుకు తర్వాత ఆయన తిరిగి పొందుతాడు, అది సెకండరీ థింగ్. కానీ ఆ సమయానికి పోగొట్టుకున్నది ఎంతో ఫస్ట్ ఉన్నది పోగొట్టుకునే చాలా ముఖ్యమైనది. అయితే దేవుడు పొద్దునిన్నట్టు మధ్యవర్తిగా క్రీస్తుని మనల్ని పంపించి, ఆయన కార్యం మనలో జరిగించి, మనం ఆయనకు ప్రియులుగా, ఆయనను ఆధారం చేసుకొని ఆయనకు సెక్యూరిటీగా, ఆయన మనకు సెక్యూరిటీగా, దైవిక ఓనర్షిప్, డివైన్ ఓనర్షిప్ మనం ఉండాలి. ఆయన డివైన్ ఓనర్షిప్. ఓనర్షిప్ ని తెలుగులో ఏమంటారు కానీ దైవిక ఇది. ఎందుకంటే హక్కు, ఆయన హక్కుదారుడు. ఏమంటారు కొరింథీ 6:3 నిన్ను రక్తంతో నేను కొన్నాను, నువ్వు నా సొత్తువి. మన సొంతం కాదండి. రక్షణ పొందని వారితో కాదు, పొందిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది నేను మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. ఒక చిన్న విషయం, ఒక డిసిషన్, ఒక కోపము, ఒక నిర్ణయము. ఎందుకంటే హీఈస్ అవర్ క్రియేటర్. ఆయన మనల్ని సృజించాడు. ఈరోజు మనం ఏమున్నామో అది ఆయనని బట్టి. మనకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన చూసుకుంటారు. అంటే పౌలు అదే తిమోతికి రాస్తూ అదే అంటాడు, 1:12 అనుకుంటారు. ఎంతైనా ఆయన నేను ఇచ్చిన పనిని ఆయన చూచుకుంటాడు. ఎప్పుడైతే మనం ఆయన బిలవడిగా, ఆయన సెక్యూరిటీలో ఉంటామో, అప్పుడు దేవుడు ఏదైతే ప్రణాళిక నీ పట్ల నా పట్ల ఉన్నాడు అది నెరవేరు. జగత్ పునాది వేయక ముందే క్రీస్తులో అని ఎఫెసీలో అంటారు. మన యాత్రా జీవితంలో ఎంతవరకు మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవిస్తాం, ఎంతవరకు మనము క్లియర్ కట్ గా ఉన్నాం దేవుని పనిలో, ఎంతవరకు మనకు దేవుడు చూపించేది తీసివేస్తున్నాము. అది ఈరోజు బాగానే ఉంటది. లోకంలో అన్ని బాగుంటాయి, చాలా రమ్యంగా ఉంటది.
కానీ డిస్ట్రక్షన్ చాలా భయంకరంగా. ఇంకొకటి ఏమంటాడు, సురక్షితంగా నివసించును దినమెల్లా ఆయన అతనికి, దినమెల్లా అండి ప్రతి నిమిషము ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు, ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు, ఆయన మొత్తం నిన్ను కంప్లీట్ గా ఆయన హ్యాండ్ ఓవర్ లో తీసుకుంటాడు. మోసెస్ ఏమన్నాడు, నిన్ను కప్పుదును, నేను అక్కడి నుంచి దాటిపోయినప్పుడు నేను నా చేతితో కప్పు. He will cover us. He will protect us. ఎప్పుడు ఆయన సమస్తము మనం సమర్పించేసి ఆయన వాగ్దానం నెరవేర్చుటకు, వాగ్దానం ఇచ్చిన వాడు ఎప్పుడు మర్చిపోడు. కానీ ఆ వాగ్దానం దేవుడు వాగ్దానం ఇస్తాడు, దాన్ని ఫుల్ఫిల్ చేసేది నీ వంతు. నాకు వాగ్దానం ఇచ్చాడు ఈ ఇయర్, కానీ నీ వంతు ఏమి? ఆయన వాగ్దానం గద్దింపుతో ఇస్తాడు. వాగ్దానము వచ్చేసింది కాదు, ఆ వాగ్దానాన్ని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన నిలబెట్టుటకు నువ్వు ఫుల్ఫిల్ చేయాలా. ఆయన రెడీ ఉన్నాడు ఫుల్ఫిల్ చేయడానికి, కానీ ఆ దారిలో నడవాల కదా. తప్పిపోతుంటాం యాకోబు. అయితే ఆయన మనల్ని మొత్తము ప్రొటెక్షన్ ఇస్తాడు. మనం ఉన్నామా? బెన్యామీన్కి ఇచ్చిన వాగ్దానము దేవుడు నెరవేరుస్తాడు. మనకిచ్చిన వాగ్దానం, మనకేమిచ్చాడు వాగ్దానం? మనకేమిచ్చాడు అది మనకు వాక్యమే చెప్తాదండి. మా అమ్మ ఎప్పుడు అంటుండే, నువ్వు ఎంత దేనికి కష్టపడు, నువ్వు లాస్ట్కి దేవుని దగ్గరికే రావు. ఆమె చెప్పినప్పుడల్లా నాకు కాలుతుండే. ఎందుకంటే లోకం వదిలేలేము, చీకటిని ప్రేమిస్తాం మనము. ఆ చీకటిలో నుంచి, ఆ ఆకర్షణ నుంచి బయటికి రావాలంటే ఇదేమిరా దేవుని సేవ అంటే అన్ని వదులుకోవాలా, అన్ని వదులుకోవాలా కదండి. టీవీ లేదు, ఇంటర్నెట్ లేదు, సెల్ లేదు, ఐప్యాడ్ లేదు, స్నేహితులు లేరు, సేవ, సంఘం, ప్రార్థన, బైబిల్ వాక్యం, సత్యం, సత్యానికి నిలబడాలి. అది ఎంతైనా. అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. ఎప్పుడైతే దేవుడు నన్ను కొట్టాడో అప్పుడు రియలైజ్ అయినా తప్పిపోయి తిరిగి ఛాలెంజ్ చేశారు. నువ్వు ఎప్పుడు నిలబడాలా, పడిపోయినా అఫ్కోర్స్. కానీ దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల, ఎందరో ప్రార్థనల వల్ల, ఆయన నా గొప్పతనం, ఆయన సెక్యూరిటీగా ఉన్నాడు, ఆయన ప్రొటెక్షన్ లో ఉన్నాడు, ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన ఎప్పుడు విడవాడు. ఇదే గణేష్ టైంలో నేను నిన్న రాత్రి జ్ఞాపకం చేసుకున్నాను. నన్ను 20 మంది ఎత్తుకోబోయారు ఇక్కడ నుంచి, అయిపోయింది ఇంకా. అయినా నేను నిలబడా. అప్పుడు మా నాయన 4 గంటల రాత్రికి నేను వెళ్ళినప్పుడు మా అన్న లేడు, నన్ను అందరు సరౌండ్ చేశారు ఉప్పల్లో. రాత్రి 3:30-4 గంటలకి మా నాయన వచ్చి ఆ రూమ్ లో బంధించారు. అయిపోయింది అనుకోండి. ఎందుకంటే మనము దేవుని ఏర్పాటులో ఉంటే దేవుడు తన పిల్లల్ని కాపాడుతాడండి. అంటే రక్షణ ఇచ్చినాక మనం తప్పులు చేస్తుంటే ఆయన మనల్ని క్షమిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే వెన్ వి రియలైజ్ హి హస్ డన్ ఎవ్రీథింగ్, ఆయనను బట్టి నేను ఉన్నాను అని అన్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు, ప్రభా ఏది చేసినా నీ ఇష్టం, ఈరోజు ఏం జరిగినా ఒకటి నీ చిత్తం ఏదో అది జరిగించు. ఎప్పుడైతే మనము అది ఉంటామో, మూడో దానికి అక్కడ ఇంకోటి మెన్షన్ చేశారు. ఏమన్నదండి? భుజం మీద అతడు హి విల్ క్యారీ us. దేవుడు
మనల్ని దేవుడు క్యారీ చేసేది ఎంత గొప్ప పనికి రాని వాళ్ళం, వినోని లాంటి వారు. అలాంటి వారిని మనల్ని ఎత్తుకుంటాడు, భుజం మీద ఎత్తుకుంటాడు. బెన్యామీన్ రాజు తెలుసా? మాధవి, వీడి బెన్యామీన్ గోత్రంలో ఒక రాజు, ఒక మంచి విశ్వాసి, కానీ దయాలను ఆధారం చేసుకొని సౌలు రాజు. ఒక అపోస్తులు ఉంటే పౌలు, సౌలు నుంచి పౌలు, బెన్యామీన్ గోత్రం. ఆయన చూడు ఎంత భయంకరమైన వ్యక్తి. దేవుడు వట్టిగా ఆయనను దర్శించినప్పుడు పూర్తిగా ఆయనని ఈ రోజు వరకు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అది దేవుని పని అండి, అది దేవుని చిత్తం. పౌలు గురించి దేవుని ఉద్దేశం వేరేగా ఉండే కాబట్టి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా వాడుకోవాలి. ఆయన కంటే ముందున్న పేతురు వీళ్ళు ఎవరు అంత ఇది కాదు. దేవుడు ఒక్కొక్కరిని ఏర్పరచుకొని దేవుడు వాడుకుంటాడు. అయితే ఆయన ఇక్కడ పాయింట్ నాదేమంటే, ఆయన ప్రియునిగా ఉన్నప్పుడు ఆయన మన పట్ల ఉన్న చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చకూడదు? ఆయన ఏం చూపిస్తున్నాడో దానిలో ఎందుకు నడవకూడదు? ఆయన చెప్పింది ఎందుకు చేయకూడదు? ఆయనకు అవమానం ఎందుకు తేవాల? ఆయనతో నడుస్తూ పక్కదారులు చూస్తుండే ఎందుకు? నీకు ముందు మంచి బహుమానం పెట్టుకొని ఇప్పుడుండి మాయమైపోయే లోకం తట్టు ఎందుకు? మన యాత్రా జీవితంలో మనము ఇంత గొప్ప వాక్యం మనకు దారి చూపిస్తుంది, వాగ్దానం ఇస్తుంది, నెరవేరుస్తుంది. మనం కష్టంలో ఉంటే ఆదరిస్తుంది, మనకు సెక్యూరిటీ ఇస్తుంది, మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది, మనల్ని ప్రేమిస్తుంది. వేరే పుస్తకాలు ఉన్నాయి, చాలా మంది అంటారు ఓ బైబిల్లో బూతు పుస్తకాలు ఉన్నాయి. మరి శివ పురాణం ఏమండి? ఆ లింగం ఏమండి? ఆయప్ప ఏమండి? ముస్లింల కాబా ఏమండి? నేను ఎందుకు చెప్తానంటే, మనకింత గొప్ప ధన్యత దేవుని వాక్యము మనకున్నప్పుడు ఇదే మనకు సెక్యూరిటీ. కొంచెం క్రయం చెల్లించాలండి. మనం ఎప్పుడైతే క్రయం చెల్లిస్తామో, ఆయన క్రయం చెల్లించి మనకు విమోచన కలిగించాడు. మళ్ళీ మనం ఎందుకు క్రయం చెల్లించాలి? ఇచ్చిన దానిలో ధారాళంగా ఉండాల. నీకు ఇచ్చిన సమయాన్ని దొంగలించవద్దు. నేను ఒకవేళ పొద్దున్నే నా పని దేవుని కంటే పని ముఖ్యమని ఆలోచిస్తే నేను ఒక దొంగ. దేవుని సమయం దేవునికి, మనుషులకు సమయం మనుషులు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాక్యానికి, ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తామో మనమే ఒక ప్రవక్తలుగా మారుతాం. ఎందుకంటే వీ కెన్ టెల్ విత్ హిస్ హెల్ప్, ఆయనను ఆధారం చేసుకో. ఎందుకంటే అన్ని తల్లి తన ప్రియమైన కొడుకుకే చెప్తాడు. అదే దేవుడు మనకన్నీ బోధిస్తాడు. మనం ఆయనతో ప్రియంగా ఉండాలంటే మొదట ఆయనను స్వీకరించాలా, ఆయన చూపించే కష్ట దుఃఖ బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నడవాలా. అంతేకాకుండా ఆయన చిత్తాన్ని చేయాలా, అది నీకెంత అగేన్స్ట్ గా ఉన్నా. మా అన్న అంటుంటారు కదా, మా నాయన అంటుండే, ఏమిరా 150 రూపాయలు, 1500 ఉద్యోగం, అంతమంది రాజా ఇండస్ట్రీస్ లో వాజ్ గెటింగ్ చాలా డబ్బులు వస్తాయి. దేవుడు చూపించిన మార్గంలో నడిచాడు కాబట్టి దేవుడు ఆయనకి ఇప్పుడు 2 పెన్షన్లు ఇస్తాడు. నేను ఎందుకు అంటున్నా అంటే, అది ఆయనదే కాదు, ఎందరో ఉన్నారు, ఎందరో కుటుంబాలు దేవుని యొక్క మార్గంలో నడిచారు, వాళ్ళు ఆశీర్వదింపబడారంటే వాళ్ళు
దేవునిలో నడిచారు, వాళ్ళ తల్లిదండ్రులు దేవునిలో నడిచారు. దేవుని పిల్లలని తెలిస్తే చాలు దేవుడు ఆదుకుంటాడు. నేను మొన్న ఒక బుక్ చదువుతున్నా, భగత్ సింగ్ బుక్. ముల్తాన్ లో హిందువులకి ముస్లింస్ అంతా క్రిస్టియన్స్ చంపాలనుకున్నారు. 3 దినాలు బయట రాకున్నారు. 4వ దినం వాళ్ళే అన్నారంట, బయటికి రాండి, మేము మిమ్మల్ని ఏం చేయం. ఎందుకంటే రాత్రి పూట మీ ఇంటి చుట్టూ ఎవరో తెల్లని వస్త్రాలు ధరించి, అదండి ప్రొటెక్షన్. దానియల్ని ఆ సింహం బోన్లో నుంచి కాపాడింది అదండి ప్రొటెక్షన్. శిలువ మీద చేసిన శిల్వ కార్యం అదే అండి ప్రేమ. మళ్ళా మనం ఎంతవరకు ఇతరులను ప్రొటెక్షన్ చేస్తున్నాం, మనం ఎంతవరకు లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఏమన్నాడు యాకోబు 4:4, నువ్వు దేవుడు లోకాన్ని ప్రేమించేవాడు శత్రువు. మళ్ళీ దేవునికి శత్రువు అయితే దేవుడు మనకు అన్ని ఇచ్చేది, ఆయన మన బిలవాడిగా, ఆయన మన సెక్యూరిటీగా, ఆయన శిలలో చూపించిన ప్రేమ, ఆయన మనల్ని భుజం మీద ఎత్తుకొని మనల్ని నడిపిస్తున్నాడు. నీకు తెలియకే నిన్ను నడిపిస్తున్నాడు. నీ డ్యూటీ ఏమి ఆయనను వెంబడించాడు. సరే ప్రభా, సరే తండ్రి, సరే ప్రభా. కానీ అట్ ద సేమ్ టైం నీ మైండ్ లో, నీ రోజు డైలీలో యూ హ్యావ్ టు రీకలెక్ట్, నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నాను. ప్రతిసారి, ప్రతి నిమిషం నేను ఇక్కడ బోధిస్తుండొచ్చు, బయటికి పోతే ఎక్కడో అక్కడ తప్పు చేస్తాను. ఇంటెన్షన్గా తెలియక ఇంటెన్షన్ చేస్తే ఇంకా దానికి మనం అంటాం జడ బైబిల్లో, వాంతిని మింగే కుక్క. ఇంటెన్షన్లీ చేస్తే మీరు దేవుని దగ్గర రాకున్నా పర్వాలేదు, దేవుని ఆత్మను బాధ. కొద్దిపాటి నాణాల కొరకు యూదా ఏమైపోయారు. ఆ ఇచ్చిన వాళ్ళు కూడా దగ్గర రాని. మనం బెన్యాని వలె వాగ్దానం పొందిన వాళ్ళం. ప్రతి ఒక్కరు ఒక వాగ్దానం ఉందండి, అది బట్ ష్యూర్ 100%. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకొని ఆయనతో ఆ చీకటిని పారదులతో వెలుగులోకి నడుస్తున్న కొద్దీ మనం విజయం పొందాలంటే మనం ఆయనకు బిలవడిగా ఉండాలి, ఆయన మనకు ప్రియుడిగా ఉండాలి. ప్రియుని కొరకు సర్వస్వం వదులుకోవాలి. నేను చెప్పేది ఓకే, నేను కూడా చేయాలా, నా రమ్యమైన మాటలు కాదు, వేషధారణ ఉండకూడదు. నేను అన్నాను నిసేని పొద్దున్న, ఒకవేళ ఒకటి చెప్పి నేను ఇక సిగరెట్ తాగొద్దు, అది చెప్పి నేను బయట సిగరెట్ తాగితే ఏమి, సున్నం కొట్టిన సమాధి, వేషధారి. దేవుడు ద్వేషించేది అదే అండి, ఫస్ట్ దేవుడు ద్వేషించేది. అయితే మనం ప్రియులుగా ఉండాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలంటే, దేవుడు మన పట్ల ఇచ్చిన ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చాలంటే మన డ్యూటీ కూడా ఒకటి. మనకు ఎన్నో డ్యూటీలు ఉన్నాయి, కుటుంబ డ్యూటీ, కానీ కుటుంబ డ్యూటీ చేస్తూనే ఆత్మీయ డ్యూటీ కూడా ఉండాలి. నష్టపోతున్న సంఘస్థుల పట్ల మన ప్రాధాన్యత ఏమి? ఆత్మీయంగా బైబిల్ వాక్యము అనేది ఆత్మీయతకు సంబంధించింది. ఆత్మీయంగా బలంగా ఉంటే భౌతికంగా దృఢంగా ఉంటాం. మనం బయటికి చాలా దిగులుగా ఉండొచ్చు, ఎన్నో పోగొట్టు ఏం లేని వారిగా ఉండొచ్చు, కానీ మంచి వాగ్దానం పొందిన మంచి చిన్న వాళ్ళు, పనికిరాని వాళ్ళు. ఈయన మన యాత్రా జీవితంలో మనకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, బెన్యామి వాళ్ళు. ఆ వాగ్దానం మనం నెరవేరుస్తున్నాము. ఆయన ప్రియులుగా ఉన్నామా? ఆయన ప్రొటెక్షన్ లో ఉన్నామా? ఆయన మనల్ని ఎత్తుకొని తిరుగుతున్నాడా? మనల్ని ఎత్తుకొని తిరుగుతున్నాడంటే ప్రేమించే వాళ్ళే ఎత్తుకొని తిరుగుతారు. ఆయన ప్రేమకు తగ్గట్టుగా ఉన్నామా? లేకుంటే కొంచెం లోకము, కొంచెము. మా భుజమామ ఉండే, ఆయన మా అన్నని చాలా ప్రేమిస్తుంది.
నన్ను కూడా ప్రేమించేవాడు, కానీ ఆయనకు తెలుసు ఆయన వీడు అటు ఇటు ఉన్నాడు. ఆయన ఎప్పుడన్నా అంటే రక్షణ పొందకు ఆయన ముందే చెప్పేస్తూ, నువ్వు నా భార్యకే చెప్పేసి నువ్వు చాలా కష్టపడతావు కొన్ని సంవత్సరాలు అంటే ఆయనకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని. ఈజ్ అ డ్రైవర్. వాక్యం, ప్రార్థన, దేవునితో సహవాసం, ఆయన దేవుని చిత్తము, ఆయన ఏది దేవునికి చూపిస్తే అది ఎప్పుడు వరకు చేసేవాడు. నేను రక్షణ ముందు ఆయన వేదులతోని చాలా, అప్పుడు నేను అన్ని ఏమిరా ఆయన ఇంత పెద్ద దైవజనుడు ఇంత శ్రమ పడుతున్నాడు, దేవుడు చూడాలి. దేవుని ప్రణాళిక దేవునికి ఉంటది. మనం ఎవరు దేవుణ్ణి జడ్జ్ చేసే అంత స్థితిలో లేము. ఆయన అనుమతించింది తీసుకోవాలా, దాన్ని బట్టి నడవాలా, దాన్ని బట్టి జీవించాలా. ఆయన చెప్పింది చేసినప్పుడే మనము ఆయనతో ఉంటాం. ఆయనతో ఉండాలంటే ఆయన మాటను కూడా వినాల, ఆయనతో నడవాల. ఆయనతో నడిచినప్పుడు అది కూడా బ్లేమ్లెస్ గా, నేను కూడా నడుస్తాను, గుడికి వస్తాను, చేస్తాను, అన్ని చేస్తాను, కానీ ఐ బ్లేమ్లెస్ బిఫోర్ గాడ్. మనంతకు మనకు పరీక్షించుకున్నాకనే మనం ఇతరులకు. నేను పొద్దున్న అదే అన్నా, ప్రభా ఏమైనా కాదు నీ చిత్తం, ఏది వచ్చినా పర్వాలేదు, ఎన్ని సమస్యలు ఉన్నా, ఒకవేళ ఎక్కడ తప్పిపోకుండా, మనిషి తప్పిపోయే ఛాన్స్ చాలా జల్ది, ఎందుకంటే సాతానుడు వెయిట్ చేస్తుంటాడు, ఎప్పుడు ఇది చేద్దామా, దానికి మనం ఛాన్స్ ఇస్తే అది వాడు మనల్ని పడవు. అవన్నీ మీకు తెలిసి చెప్పే ఇది కాదు. నేను అనేది ఏమంటే ఇక్కడ బెన్యామీన్ పట్ల ఇచ్చిన వాగ్దానం, అంత గొప్ప వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడు నీకు నాకు వాగ్దానం ఏమిచ్చాడు? ఆ వాగ్దానం తగ్గట్టు మనం ఉన్నామా? ఆయన వాగ్దానం, ఆయన మన పట్ల చేసిన శిల్వ కార్యం వృధా కాకుండా ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నాం. ఆసక్తి కలిగిన ప్రాణానికి తృప్తి పరిచే దేవుడు. మన వాక్యము కేవలం సండే దానికి కాదు, ప్రతి నిత్యము వెళ్తేనే వాక్యం. ప్రభా ఈరోజు మాట్లాడింది ఏమి? బ్రదర్ అడుగుతుంటాడు ఏమి పోయిన వారం. వీ హ్యావ్ టు రీకలెక్ట్ చేసుకొని దాన్ని మనం సిద్ధపాటుగా ఉంటే ఇచ్చిన దేవుని వాక్యము, బోధించిన దైవజనుడు, నువ్వు, ముగ్గురు ఇద్దరు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు ఆయన. మన ఆత్మీయత కొరకు, శరీరానికి కొరకు కాదు. ఈరోజు మనం బతుకుంటాం, రేపు చనిపోతాం, మనకు తెలీదు. వాక్యం గద్దించినప్పుడు స్వీకరించాల. ఒక ఇద్దరు గర్ల్స్ వేర్, నేను ఇది చెప్పి ముగిస్తాను. ఇద్దరు ఆడపిల్లలు పోతున్నారంటే, ఒక మంచి ప్రసంగం పోతుంటే వింటున్నారు. ఒక ఆమె నడే పోదాం, షాపింగ్ టైం అయితే, ఆగు దేవుని వాక్యం మంచిగా వినపడుతుంది పోదాం, లేదంటే ఇంకా ఆమెను బట్టి ఆమె కూడా రోడ్ క్రాస్ చేస్తే, మనకు దేవుడు ఛాన్స్ ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకున్నాం అనుకోండి, దాన్నంత ధన్యత ఏదీ లేదు. అయితే మనం దేవునికి ప్రియులుగా ఉన్నాం. ఆయన మనకు ప్రియుడుగా ఉండి ఆయన పని చేస్తాడు. మనం ఎంతవరకు చేస్తున్నాం? ఆయన చిత్తాన్ని ఎంతవరకు చేస్తున్నాం? ఎంత సెక్యూరిటీలో ఉన్నాం? ఆయన మనల్ని మోస్తున్నాడా? కొంచెం డిసప్పాయింట్మెంట్, సాధారణ ఫస్ట్ అస్త్రం డిసప్పాయింట్మెంట్ తెస్తేనా ఏం దేవుడు, ఏమిది, ఏమి అది. ముందు ఎందుకు దేవుడు అట్లా జరిగిందో నువ్వు పరీక్షించుకోవాలి, తర్వాత దేవుని మీద వేయాలి. ఈ పరిశుద్ధ దినమందు మనము దేవుని చిత్తం నెరవేర్చుటకు ఆయనను ఆధారం చేసుకొని ఆయనకు ప్రియులుగా ఉందామని దేవుడి వాక్యాన్ని దీవించున్నారు.